నమస్కారం నా ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 797కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి May 12, 2020, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి పోకో నుంచి పోకో F2 Pro ఈరోజు అయితే లాంచ్ చేసింది. ఇండియాలో కాదు గ్లోబల్గా అయితే వీళ్ళు ఈ ఫోన్ అయితే లాంచ్ చేస్తారు. ఇండియాకు కూడా పోకో F2 Pro అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇది సేమ్ ఏదైతే రెడ్మీ K30 Pro వీళ్ళు చైనాలో లాంచ్ చేస్తారో అదే ఫోన్ని గ్లోబల్గా వీళ్ళు పోకో F2 Proగా తీసుకొని వచ్చారు. అండ్ దీని స్పెసిఫికేషన్స్ మీకు తెలిసినవి. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. HDR10+ సపోర్ట్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6GB RAM 128GB బేస్ మోడల్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా సోనీ IMX686 సెన్సార్తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. 8K వీడియో వరకు రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. 4700 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే గ్లోబల్గా €499 పెట్టారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 40,700 రూపాయల దాకా ఉంది. బేస్ మోడల్ 6GB RAM 128GB మోడల్. హై ఎండ్ మోడల్ 8GB RAM 256GB మోడల్ వచ్చేసరికి 49,000 రూపాయల దాకా ఉంది దగ్గర అయితే. సో ఈ ఫోన్ ఈ ప్రైస్లో ఇండియాకి అయితే రావు. ఇండియాకి నాకు తెలిసి 30 నుంచి 35,000 మధ్యలో వీళ్ళు తీసుకొని రావచ్చు. చూద్దాం మరి ఎప్పుడు తీసుకొని వస్తారు పోకో F2 Pro ఇండియాకి. దీంతోపాటు పోకో M2 Pro అని చెప్పేసి, పోకో F2 అని చెప్పేసి చాలా పేర్లు అయితే వినిపిస్తున్నాయి పోకో బ్రాండ్ నుంచి కూడా. ఒక 3 ఫోన్స్ అయితే మనం వచ్చే 2-3 నెలల్లో పోకో నుంచి అయితే ఇండియాలో చూడొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ X3 సూపర్ జూమ్ అండ్ రియల్మీ టీవీ ఈ 3 అయితే రియల్మీ వెబ్సైట్లు, ఇండియా వెబ్సైట్లో మనకి దర్శనమిచ్చినాయి. తొందరలోనే మనం ఈ ఫోన్స్ అయితే ఖచ్చితంగా ఇండియాలో అయితే చూడొచ్చు, కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇవి రియల్మీ X3 సూపర్ జూమ్ ఈ 2 ఫోన్స్ అయితే. X3 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్తో రావచ్చు. X3 సూపర్ జూమ్ వచ్చేసరికి 855+ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా రియల్మీ టీవీ గురించి మాట్లాడుకుంటే ఒకటి QLED ప్యానల్తో వస్తుంది 55 ఇంచ్, అండ్ రెండు వచ్చేసరికి 32 ఇంచ్ 43 ఇంచ్తో వస్తున్నాయి. అవి LED ప్యానల్తో వస్తున్నాయి. ఈ బడ్జెట్లో వెళ్ళి తీసుకొని రావచ్చు. QLED ప్యానల్తో ఉన్న టీవీలు ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. 55 ఇంచ్ది అది 50,000 లోపు, 40 నుంచి 50,000 మధ్యలో తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఆ ప్రైస్లో అసలు QLED ప్యానల్సే లేవు. చూద్దాం మరి ఏమేమి తీసుకొస్తుందో రియల్మీ. ఈ మంత్ ఎండింగ్కి రియల్మీ వాచ్, రియల్మీ టీవీ తీసుకొస్తారని చెప్పి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం, వెయిట్ అండ్ సీ అంతే. నెక్స్ట్ మనకు హానర్ నుంచి హానర్ 9X Pro ఇది ఎప్పుడో లాంచ్ చేశారు. ఇప్పుడు ఇండియాకి అయితే దీన్ని తీసుకొని వచ్చారు హానర్ 9X Proని. ఇది ఒకటే మోడల్లో వస్తుంది. 6GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో 17,999 రూపాయలు పెట్టారు. కాకపోతే స్పెషల్ ఆఫర్ అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారు. May 21వ తారీఖు ఒక సేల్ కండక్ట్ చేస్తారు. May 22వ తారీఖు ఇంకొక సేల్ కండక్ట్ చేస్తారు. ఈ సేల్స్లో మీరు పార్టిసిపేట్ చేసి ఈ ఫోన్ని 14,999 రూపాయలకి మీరు కొనుక్కోవచ్చు. 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఫ్లిప్కార్ట్కి వెళ్తే మనకి రిజిస్టర్ చేసుకోమని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు వీళ్ళు. లాక్డౌన్లో ఎన్ని సినిమాలు చూశారు, ఎన్ని గేమ్స్ ఆడారు, ఇవన్నీ చెత్త క్వశ్చన్లు. కానీ వీళ్ళకి కావాల్సిన క్వశ్చన్లు ఏంటంటే ఈ ఫోన్స్లో ఇప్పుడు గూగుల్ సర్వీసెస్ అయితే ఉండవు. గూగుల్ ప్లే స్టోర్ కానీ, లేకపోతే గూగుల్ మ్యాప్స్ కానీ, జీమెయిల్ కానీ, ఇలాంటివన్నీ మనం యూజ్ చేయడానికి అయితే ఉండదు. యూట్యూబ్ కానీ ఇట్లాంటివన్నీ మీరు సైడ్ లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే బయట నుంచి మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటారా యాప్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి గూగుల్ ప్లే స్టోర్ లేకుండా మీరు హువావే యాప్ గ్యాలరీ అని ఉంటుంది వెళ్ళి. సో అది ఓకేనా మీకు అన్నట్లు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. బట్ అన్నిటికి మీరు SR నో సమాధానం ఇచ్చేస్తే మీకు రిజిస్టర్ అయితే అయిపోతుంది. ఫస్ట్ సేల్కి అయితే 21వ తారీఖు కానీ 22వ తారీఖు కానీ మీకు ఆ డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారో ఆ డేట్లో మీరు ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. సో నన్ను అడిగితే మాత్రం ఇప్పుడు ప్లే సర్వీసెస్ లేకుండా, గూగుల్ ప్లే సర్వీసెస్ కానీ, ప్లే స్టోర్, గూగుల్ యాప్స్ ఇట్లాంటివి లేకుండా మీరు ఫోన్ యూజ్ చేస్తారా లేదా అది మైండ్లో పెట్టుకున్న తర్వాత ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఫోన్ మీకు 14,999 రూపాయలు అంటే మనకి స్పెసిఫికేషన్ పరంగా ఓకే. అది హెవీ గేమింగ్ పనికిరాదు ఈ ఫోన్. కాకపోతే మీరు జనరల్ యూస్కి వీటికైతే బాగానే ఉంటుంది. సో ఒకసారి ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ప్లే సర్వీసెస్ అయితే ఉండవు. గూగుల్ ప్లే స్టోర్ యాప్స్, ప్లే స్టోర్ నుంచి మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఇట్లాంటివి అయితే ఏముండవు. బయట నుంచి అని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే హువావే యాప్ గ్యాలరీ అని ఉంటుంది. సో వాళ్ళ యాప్ గ్యాలరీ నుంచి కూడా మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. హువావే అండ్ హానర్ ఫోన్స్ ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకొని 6.59 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది IPS LCD డిస్ప్లే. హువావే కిరిన్ 810 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ పాపప్ కెమెరా ఉంటుంది. 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా, 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనే మనం 10 వాట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది.
సో ఇది కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బెటర్. ఫాస్ట్ ఛార్జింగ్ అక్కడ మనకి ఊక్ ఛార్జింగ్లు ఇవే వస్తూ ఉన్నాయి, వీళ్ళు ఇంకా 10 వాట్లోనే ఉన్నారు. ఇది ఒకటి కొద్దిగా మైనస్ అనిపించింది. అండ్ ప్లే సర్వీసెస్ లేవు, ఇది కూడా కొద్దిగా మైనస్. ఈ ఫోన్ అయితే వీళ్ళు ఫ్లిప్కార్ట్లో సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఇంకా హువావే Y9S అని చెప్పేసి ఇంకో ఫోన్ కూడా లాంచ్ చేస్తారు, అది అమెజాన్లో వీళ్ళు సేల్కి తీసుకొని రాబోతున్నారు. హువావే Y9Sకి ఇప్పుడు ఇదైతే Honor 9X Pro ఉందో రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, అన్ని స్పెసిఫికేషన్స్ సేమ్, ఒకటే చేంజ్ ఉంటుంది, ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. హువావే Y9Sలో మీకు Kirin 710F ప్రాసెసర్ ఉంటుంది, అదే Honor 9X Pro చూసుకుంటే Kirin 810 ప్రాసెసర్ ఉంటుంది, అదే డిఫరెన్స్. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్. దీని ప్రైస్ చూసుకుంటే 19,990 రూపాయలు పెట్టారు. ఇది అమెజాన్లో సేల్కి అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi Redmi Note 9 Pro Max రోజు ఇండియాలో సేల్కి తీసుకొచ్చిన నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినట్లు మను కుమార్ జైన్ అయితే ఒక ట్వీట్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ మనకి Samsung Galaxy Note 20 Note 20 Plusకి సంబంధించి Note 20 Plus డిస్ప్లేకి సంబంధించి రాస్ యాంగ్ అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇతను డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్ అని చెప్పొచ్చు. సో ఇతను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ హైస్ యూనివర్స్ కూడా ఈ ఇతని ట్వీట్స్ని మనకి చూపిస్తూ ఉన్నాడు. సో ఇది మనం కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. Note 20 Plusకి సంబంధించి Note 20 వచ్చేసరికి ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో రాబోతుంది. Note 20 Plus వచ్చేసరికి క్వాడ్ హెచ్డీ డిస్ప్లేతో రాబోతుంది. డిస్ప్లే సైజెస్ చూసుకుంటే Note 20 వచ్చేసరికి 6.42 ఇంచ్ డిస్ప్లే ఉంది. Note 20 Plus వచ్చేసరికి 6.87 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. రెండు డిస్ప్లేస్ 120 Hz రిఫ్రెష్ రేట్తో రాబోతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అల్ట్రా మోడల్ లేదని చెప్తున్నారు. అంటే Note 20 Plus Note 20 Ultra అని చెప్పేసి మనకి రూమర్స్ వస్తూ ఉన్నాయి కదా, అల్ట్రా మోడల్ Note 20 సిరీస్లో లేదని చెప్తున్నాడు. అండ్ దాని ప్లేస్లో Fold 2 రాబోతుంది. Samsung Galaxy Fold 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. నెక్స్ట్ మనకి రెడ్మీ జనరల్ మేనేజర్ లూ వీబింగ్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు తొందరలోనే మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్తో 5G ఫోన్ బడ్జెట్లో తీసుకురాబోతున్నట్లయితే రెడ్మీ జనరల్ మేనేజర్ చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ మనకి వివో ఈరోజు ఇండియాలో వివో V19 ఫోన్ అయితే లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తుంది. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేస్తే వీడియో ఎండింగ్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. ఇది బేస్ మోడల్ 8GB RAM 128GBతో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 27,990 రూపాయలు పెట్టారు. హై అండ్ మోడల్ వచ్చేసరికి 8GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 31,990 రూపాయలు పెట్టారు. V సిరీస్ కాబట్టి తెలిసిందే, ప్రైజెస్ అయితే మనకి 25 నుంచి 30,000 మధ్యలో అయితే ఉన్నాయి ఎక్స్పెక్ట్ చేశాను ఈ ప్రైజింగ్ అయితే. సో 27,990 రూపాయలు అండ్ 3,000 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. HDFC అండ్ ICICI కార్డ్స్ యూస్ చేసి మీరు పేమెంట్ చేస్తే 3,000 రూపాయలు కాదు 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. 2,799 రూపాయల వరకు మీకు డిస్కౌంట్ అయితే రావచ్చు. అంటే దగ్గర ఈ ఫోన్ మీకు 25,100 అంత ప్రైస్కి అయితే మీకు ఈ ఫోన్ రావచ్చు. ఈ ఫోన్ ఒకటే మైనస్ ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది బడ్జెట్ ప్రాసెసర్ కాకపోతే తెలిసిందే V సిరీస్లో వీళ్ళు ఎక్కువ కెమెరాని టార్గెట్ చేస్తుంటారు, ప్రాసెసర్ని అయితే పట్టించుకొని. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను వీటికి సంబంధించి ఎందుకు ఇలాంటి మొబైల్స్ తీసుకొస్తారు అని చెప్పేసి, అక్కడ మీకు అర్థమై ఉంటుంది. సో దీనిలో అయితే మెయిన్ వాళ్ళు ఫోకస్ చేస్తారు, కెమెరాస్ మేజ్ చేశారు, మిగతావన్నీ ఇంప్రూవ్ చేశారు, బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశారు, గ్లాస్ బాడీతో వస్తుంది ఇప్పుడు మీకు. అండ్ Type-C పోర్ట్ తీసుకొని వచ్చారు, 4500 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇవి అప్పటి నుంచో వివో ఫోన్స్లో V సిరీస్లో అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కెమెరాస్ కూడా బాగున్నాయి. ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. అండ్ కెమెరాలో చాలా మంచి ఫీచర్స్ తీసుకొని వచ్చారు. కాకపోతే మైనస్ ఏంటంటే గేమింగ్కి అయితే ఫోన్ మనకి హెవీ గేమింగ్కి అయితే మీకు 712 కంటే అక్కడ మీకు బడ్జెట్లో అక్కడ ఆ బడ్జెట్లో 855 ప్రాసెసర్ వస్తున్నాయి, 855 ప్లస్. సో అవి ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమింగ్ కోసం అయితే. నెక్స్ట్ మన గూగుల్ నుంచి Google Pixel 4a జూన్లో తీసుకొని రాబోతున్నట్టు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూ వెళ్తూ ఉంది ఈ కోవిడ్ వల్ల. చూడాలి మరి ఎప్పుడు తీసుకొని వస్తారు Pixel 4a. ఇది 30 నుంచి 40,000 మధ్యలో ఇండియాలో వీళ్ళు తీసుకొస్తే. అండ్ ఫైనల్ న్యూస్ మనకి ఆరోగ్య సేతు యాప్ సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ అయితే ఆరోగ్య సేతు యాప్ని ఎవరైతే ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఫ్లైట్స్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోన్స్లో ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి మాత్రం చెప్తూ ఉంది. లాక్డౌన్ మేబీ తీసేస్తారేమో చూడాలి. మే 17వ తారీఖు వరకు లాక్డౌన్ అయితే నడుస్తూ ఉంది. సో మే 17 తర్వాత ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో గవర్నమెంట్ మనకేమీ ఇన్ఫర్మేషన్ లేదు ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే కేసెస్ అయితే దారుణంగా పెరుగుతూ ఉన్నాయి. లాక్డౌన్ కొద్దిగా సడలింపులు ఇచ్చారు, దాని ప్రభావం ఈజీగా మనకు కనపడుతూ ఉంది. ఇప్పుడు కంప్లీట్గా తీసేస్తే ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చూడాలి మరి ఏం డిసిషన్ తీసుకుంటారు. మే 17వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఫోన్లో మాత్రం ఆరోగ్య సేతు యాప్ అయితే ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్నాలజీ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ వివో V19 అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే ఇక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్సిమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.